వయసు మీద పడుతోంది. రోజు రోజుకు ఒంట్లో బలం తగ్గిపోతోంది. అసలు ఏ పని చేత కావడం లేదు అని తరచూ ఫిర్యాదు చేసేవారికి, వయసులో ఉండి కూడా ఏం చేయాలో తోచడం లేదని నిరాశతో మాట్లాడేవారికి, మొత్తంగా ఎవరికైనా సరే ఈ పెద్దాయన చేసిన సాహసం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. విన్న వెంటనే ఒళ్ళు గుగ్గురుపాటుకు గురయ్యే సాహసం చేశాడో వ్యాపారవేత్త. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే మారుమోగుతోంది. వయసు ఒక నెంబర్ మాత్రమే అని నిరూపించాడా బిజినెస్ మ్యాన్. ఆయన సాహసం గురించి విన్నవారందరికీ ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆయన చేసిన సాహసం ఏంటంటారా? లెట్స్ వాచ్. 74 ఏళ్ల వయసులో బైక్ పై స్టంట్స్ చేస్తూ ఔరా అనిపించారు. హ్యాండిల్ పట్టుకోకుండా 112.4 కిలోమీటర్ల దూరాన్ని బైక్ నడపటమే ఆయన చేసిన సాహసం. టూ వీలర్ ను హ్యాండిల్ పట్టుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ రైడ్ చేస్తూ ఉంటారు కొందరు. అయితే కొంత దూరం చేయగానే బ్యాలెన్స్ తప్పుతుంది. మళ్ళీ వెంటనే హ్యాండిల్ ని పట్టుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ ఈయన అలా కాదు. 112.3 కిలోమీటర్ల దూరం హ్యాండిల్ ని పట్టుకోకుండా నడిపారు. అయితే ట్రాఫిక్ కండిషన్ లో రోడ్ల మీద ఇలాంటి విన్యాసాలు అత్యంత ప్రమాదకరం. తాజా ఎపిసోడ్ అందుకు భిన్నంగా పంజాబ్ కు చెందిన 74 ఏళ్ల ఓ బిజినెస్ మ్యాన్ బల్విందర్ సింగ్ చేసిన తాజా సాహసంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ నడపాలన్న కోరిక ఆయనకు 40 ఏళ్లుగా ఉంది. కోరికను మనసులో ఉంచుకోకుండా దాన్ని సాధించేందుకు వీలుగా సాధన చేసేవారు. బాల్యం నుంచి ఏదైనా భిన్నంగా చేయాలని తప్పించే ఈ ఫరీద్కోట్ పెద్దాయన 2023 నవంబర్ 16న మఖూ నుంచి బఠిండా వరకు మోటార్ సైకిల్ పై 112.4 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ మొత్తం దూరాన్ని ఆయన హ్యాండిల్ పట్టుకోకుండానే బైక్ నడిపాడు. అంతేకాదు, తాను బైక్ నడుపుతున్నప్పుడు వీడియోను తీయించుకున్నాడు. అలాగే బైక్ స్టంట్ వేళలో ఆయనతో పాటు ఒక వ్యక్తి, ఒక అంబులెన్స్ ను కూడా ఉంచుకున్నారు. బఠిండాలో ఒక గొయ్యి అడ్డు రావడంతో 112.4 కిలోమీటర్ల వద్ద ఆయన విన్యాసం ఆగిందని, లేదంటే మరింత దూరం ప్రయాణించేవారని చెప్తున్నారు. భారతదేశంలో ఇంత దూరాన్ని హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ నడిపిన రికార్డును ఆయన తన సొంతం చేసుకున్నారు. తన తదుపరి లక్ష్యం 200 కిలోమీటర్ల దూరాన్ని హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ నడపడమేనని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ పెద్దాయన చేసిన పని అద్భుతమని అనకుండా ఉండగలమా?